లో 10% దగ్గరగా కేవలం యుఎస్ నుంచే మనం చేసుకోవడానికి ఒక సంవత్సరం ఒప్పందం చేసుకున్నామని 2.2 మెట్రిక్ టన్స్ పర్ యానం దగ్గరగా ఎల్పీజీని మనం యుఎస్ నుంచి తెచ్చుకోబోతున్నామని హర్దీప్ సింగ్ పూరి గారు కేంద్ర పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ పరంగా ఉంటున్న మినిస్టర్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. దీంట్లో ఇండియాకి పెద్ద పాజిటివ్ ఏంటి, ఇది అమెరికా వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటున్నాం వాళ్ళకి కదా పాజిటివ్ అని అనుకోవచ్చు. బట్ రీసెంట్ గా మనం క్రూడ్ ఆయిల్ ని యుఎస్ నుంచి కొంటున్న దాన్ని డబల్ చేసాం. ఆల్మోస్ట్ 3 లక్షల బ్యారల్స్ కొంటున్న వాళ్ళం కాస్త 6 లక్షల బ్యారల్స్ కొనేలా క్రూడ్ ఆయిల్ ని డబల్ చేసుకున్నాం. ఇప్పుడు ఎల్పీజీని కూడా గ్యాస్ పరంగా కూడా యుఎస్ నుంచి పెద్ద మొత్తంలో ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుందని డీల్ ని కూడా యుఎస్ కి ఇస్తూ ఉండడం, రష్యా నుంచి ఆయిల్ కొనడం తగ్గించేసాం. యుఎస్ నుంచి ఆయిల్ నే కాదు గ్యాస్ రిలేటెడ్ గా కూడా మేము ట్రాన్సాక్షన్ చేస్తున్నాం అని అష్యూరెన్స్ యుఎస్ఏ కి ఇస్తూ ఉండడం, ఖచ్చితంగా యుఎస్ వాళ్ళు ఈ ట్రాన్సాక్షన్ ఇండియా సైడ్ నుంచి వస్తున్న దానికి రిప్లై గా అటు నుంచి కూడా టారిఫ్ ని తగ్గిస్తారు, అలాంటి ఒప్పందం ఉంటేనే ఇండియా ఇప్పుడు ఈ పని చేస్తుందనేలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ అయ్యాయి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్ పరంగా. బట్ నేను ఇక్కడ ఒకటైతే క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను మార్కెట్ ఇన్వెస్టర్స్ కి, స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ లో ఒక టూ మచ్ ర్యాలీని కమింగ్ టైమ్స్ లో ఎక్స్పెక్ట్ చేయకండి. ఇప్పుడు ఏదైతే డ్రైవ్ చేస్తుందో మార్కెట్ లో లార్జ్ క్యాప్స్ అదే ఫ్రంట్ సీట్ లో ఉంటాయి. ఇన్ ద కమింగ్ మంత్స్ లార్జ్ క్యాప్స్ లోనే మనం ఎక్కువ మూవ్ ని చూస్తాం. పోర్ట్ఫోలియోలో ఎవరైనా స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ ని అధికంగా పెట్టుకున్న వాళ్ళకి పోర్ట్ఫోలియోస్ మూవ్ అవ్వకపోతుంటే ఇరిటేషన్ చెందొద్దు. ఫర్ ఎ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం నెక్స్ట్ వస్తున్న మార్కెట్ లో బుల్ మార్కెట్ లో లార్జ్ క్యాప్స్ లీడ్ తీసుకుంటాయి, అలాంటి స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ పెరగో పడిపోతాయని కాదు, బట్ వాటితో కంపేర్ చేసి ఇవి తక్కువ పెరుగుతాయి అనేది. గతంలో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ బాగా పెరిగినప్పుడు ఇవి కామ్గా ఉన్నాయి. సో